ఉగ్రవాదుల చొరబాట్లపై సముద్ర తీర ప్రాంతాలకు రజనీకాంత్ హెచ్చరిక. సముద్ర మార్గంగా ఉగ్రవాదుల చొరబాట్లపై ప్రజలను తమిళ సినీ సూపర్ స్టార్ రజనీకాంత్ హెచ్చరించారు. ఆయన విడుదల చేసిన ఒక ప్రెస్ నోట్లో మన దేశ కీర్తిని పాడు చేయడానికి ఉగ్రవాదులు సముద్ర మార్గంగా చొరబడి దారుణంగా తెగబడతారని తెలిపారు. దానికి ముంబైలోని 26/11 జరిగిన ఘటన ఉదాహరణని తెలిపారు. ఈ ఘటనలో సుమారు 175 మంది ప్రాణాలు కోల్పోయారు. సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానితుల సమాచారం గురించి సమీపంలోని పోలీస్ స్టేషన్లో వెల్లడించాలనేసి రజనీకాంత్ ప్రజల్లోకి అవేర్నెస్ ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. అయితే ప్రజల్లో అవగాహన కల్పించడానికి సిఐఎస్ఎఫ్ జవాన్లు 100 మంది పశ్చిమ బెంగాల్ నుంచి కన్యాకుమారి వరకు సుమారు 7,000 కిలోమీటర్ల సైకిల్ ప్రచార యాత్ర చేపట్టినారని తెలిపారు. వారు మీ ప్రాంతాలకు వచ్చినప్పుడు వారిని స్వాగతించి కుదిరితే వారితో కొంచెం దూరం వెళ్ళి ఉత్సాహపరచాలని రజనీకాంత్ పేర్కొన్నారు. అయితే రజనీకాంత్ నేను ఒకటి వీడియో రిలీజ్ చేశారు. దాని ఉద్దేశం ఏంటంటే మనకు పొంచి ఉన్న పక్కనే ఉన్న కొన్ని దేశాలు ఉగ్రవాదులను సముద్ర మార్గాల్లో భారతదేశంలోకి పంపి భారతదేశంలో అలజడులను ఉగ్రదాడులను చేయాలని భావిస్తున్నట్టు. అయితే తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు దీని పట్ల అప్రమత్తంగా ఉండి ఎవరైనా అనుమానితులు కనిపిస్తున్నా అనుమానితులు తిరిగినా అనుమానితులుగా ఉన్న వారిని దగ్గరలోని పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయాలని వారు రజనీకాంత్ గారు పేర్కొన్నారు. మనం ఏవైనా కొంచెం మనకేమవుతుందిలే అనేసి కొంచెం నెగ్లెక్ట్గా ఉంటే మాత్రం 26/11 ఒక ఉదాహరణ అని చెప్పారు. ఆ ఘటనలో దాదాపు 175 మంది ప్రాణాలు కోల్పోయారని, ఒక సముద్ర తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉంటే ఇలాంటి ఉగ్రదాడులు నిర్మూలించగలమనేసి రజనీకాంత్ ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు. అంతేకాకుండా ప్రజల్లో అవగాహన కల్పించడానికి సిఐఎఫ్ఎఫ్ జవాన్లు 100 మంది పశ్చిమ బెంగాల్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర 7,000 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేయబోతున్నారు. వారు మీ ఏరియాలకు, మీ ప్రాంతాలకు, మీ పట్టణ, మీ గ్రామాలలో మీరు వెళ్తున్నప్పుడు వారికి స్వాగతించి కుదిరితే వారితో పాటు కొద్ది దూరం ప్రయాణించి వారికి మద్దతు తెలపాలనేసి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు చెప్పారు. సో తీర ప్రాంత ప్రజలారా కొంచెం జాగ్రత్తగా ఉండండి, దేశాన్ని కాపాడండి. మీరు కూడా తీర ప్రాంత ప్రజలు కూడా పోలీసు విభాగంలాగే పనిచేయాలనేసి దేశ పౌరులు కోరుకుంటున్నారు. మీరు అప్రమత్తంగా ఉంటే దాదాపు ఉగ్రదాడులు నిర్మూలించవచ్చు. ఎవరైతే సముద్ర మార్గాల ద్వారా వచ్చే ఉగ్రవాదాలను మీరు అక్కడే ఆపి దేశాన్ని ఉగ్రవాదాల నుంచి కాపాడవచ్చు అనేసి సూపర్ స్టార్ రజనీకాంత్ తెలిపారు.